4 విషయాలు నేర్చుకోబోతున్నాం. నీ కొరకు క్యాసెట్లు తయారు చేశారు. అవి వినే పాటలు. వినండి, రిఫ్రెష్ అవ్వండి. మిమ్మల్ని ఉత్తేజపరచడానికి పాటలు క్యాసెట్లు వచ్చాయి, సీడీలు వచ్చాయి, ఆన్లైన్లో ఉన్నాయి. వినాలనుకున్న పాటలు వినండి. వినగలిగే పాటలే, కానీ పాడుకునే పాటలు కాదే. కొన్ని అన్నీ కాదు, కొన్ని ఉండొచ్చు. కానా ఎక్కువ శాతం వినగలిగే పాటల్ని కొన్ని మనం పాడలేని పరిస్థితి అవుతుంది. ఎందుకు అని అంటే మనము చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాయి నేటి పాటలు. కొన్ని పాటలు ఎంత అర్థం చేసుకోవాలనుకుంటున్నా బుర్ర పెట్టినా అర్థం కావట్లా. నా భార్య నేను అలా కారులో వెళ్తున్నప్పుడు పాటలు పెడుతుంటుంది. నేను అడుగుతా, ఏంటి దాని మీనింగ్ ఏంటి, దాని అర్థం ఏంటి, ఇప్పుడు పాడింది ఏంది అది అని అంటుంటే కొన్ని ఇట్లా పాటల గురించి మేము చర్చించుకుంటాం. కొన్ని పాటలు ఆమెకు అర్థం కావు, నాకు కూడా అర్థం కావు. మొత్తం మీద మంచి బీట్తో మాత్రం ఉంటాయి. ఈ మధ్యకాలంలో ఏదో సర్వోన్నతమైన స్థలములలో నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ ఉపదేశం ఎన్నడూ ఆశ్చర్యమే. ముందెన్నడు అదేనా సవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం నాలోనే ఉంచావు ఏనాటికి, నీ రుణం తీర్చలేను ఏనాటికి అని. ఓకే, ఇంతకీ ఏంటిది, దేని గురించి పాడారు, ఏ విషయం పాడుతున్నారు అని నేను చాలాసేపు ఆలోచన చేశా. నా చిన్న బుర్రకి ఆ పాట అర్థం కాలే, కానీ పాట వినటానికి మాత్రం అద్భుతంగా ఉంది. ఇలా ప్రయాణం చేసేటప్పుడు, మీరు ఇంటి పనులు చేసేటప్పుడు, మీ పనులు మీరు చేసుకునేటప్పుడు చక్కగా పాటలు పెట్టుకొని వినే పాటల్ని వినండి. కానీ పాడే పాటల్ని పాడండి. పాటలు పాడటం అనేది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో, ఓకే, ఎవనికైనా సంతోషం కలిగిన అతడు కీర్తనలో పాడవలెను. వినండి, ఎవనికైనా సంతోషం కలిగిందా కీర్తనలు పాడాలి. ఎవరికైనా సంతోషం కలిగితే కీర్తనలు పాడాలి. కాబట్టి ఒక కీర్తన వచ్చింది నీ నుండి అని అంటే లోపల ఏముందన్నమాట, సంతోషం నింపబడి ఉంటే దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తాం పాటలో. కాబట్టి అవి పాడే పాటలు. కాబట్టి పాట బయటకు వచ్చింది అని అంటే ఎక్కడి నుంచి వస్తుందన్నమాట, లోపల నుండి వచ్చింది. లోపల సంతోషం నింపబడి ఉంటే దాని ఎక్స్ప్రెషన్ బయటకు వస్తుంది. పాట పాడటం అలాగ పాడుతూ ఉన్నాం. కాబట్టి బైబిల్ గ్రంథం పాటల పుస్తకం కాకపోయినా బైబిల్లో పాటలు చాలా ఉన్నాయి. మీకు ఆశ్చర్యంగా ఉందా? బైబిల్ గ్రంథం పాటల పుస్తకం కాదు, కానీ బైబిల్లో చాలా పాటలు ఉన్నాయి, కీర్తనలు ఉన్నాయి. అసలు కీర్తనలు అని ఒక 150 కీర్తనలతోటి ఒక గ్రంథమే ఉంది, మనకు తెలిసిందే కదా. దేవుని దగ్గర దేవుడిచ్చేటువంటి ఆ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ
మనము పాటలు పాడాల్సినటువంటి విషయం, అది మనము ఆలోచన చేద్దాం. ఈనాడు నేను మొదటిగా వినే పాటల గురించి మాట్లాడుతాను. వినే పాటలు వినండి, రిఫ్రెష్ అవ్వండి, నేనేమంటాంలా. వాటిల్లో కొన్ని నీకు అర్థమయ్యేవి ఉంటాయి, కొన్ని అర్థం కానివి ఉంటాయి. కానీ పాడేది అది వినేదే కదా. సరే, నీకు అర్థం కాకపోయినా అర్థమైనా మంచి మ్యూజిక్ ఉంది, మంచి బీట్ ఉంది, అయ్యేయో విను, అవి వినడానికే. కానీ పాడే పాటలు మాత్రం నీ లోపల నుంచి నువ్వు పాడాల్సినటువంటి విషయం. అందుకని ఆ పాడేటువంటి పాటల గురించి ఈరోజు నేర్చుకునేటువంటి విషయాల్లో ఈనాటి పాటలు ఎలాగున్నాయో ఒకసారి మనం ఆలోచన చేయొచ్చు. పాటల వ్యవస్థ, సింగింగ్ టాలెంట్ చూపించుకుంటూ సోలో సింగింగే ఈనాడు ఎక్కువ జరుగుతూ ఉంది. ఎవరి ద్వారంలో వాళ్ళు పాడుకుంటూ వారు వెళ్ళిపోతూ ఉంటారు. స్థానిక సంఘం కూడుకున్నప్పుడు పాటల పరిచర్య ఎలాగ ఉండాలి అని అంటే, అందరూ కలుసుకొని ఆయన నామాన్ని గొప్ప చేయాల. దాని కొరకు మనం కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలోను, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలోను చదువుకునే మాట ఏంటంటే, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికొకడు బోధించుచు. పాటల్లో ముఖ్యంగా 3 రకాలు ఉంటాయి. వాటిని ఇంగ్లీష్లో ఇలాగని పలుకుతారు. ఒకటి సామ్స్ అంటారు, హిమ్స్ అంటారు, అండ్ స్పిరిచువల్ సాంగ్స్ అంటారు. పాటల్ని 3 రకాలుగా మీరు చూడొచ్చు. సామ్స్, హిమ్స్, స్పిరిచువల్ సాంగ్స్. వీటి గురించి మీకు తెలుసా ఏమన్నా? పాటల గురించి ఈరోజు మొత్తం మనం కంప్లీట్ నేర్చుకుందాం. అసలు ఏంటి ఈ పాటల సంగతి? ప్రేమైన దేవుని పెట్టలారా, పాటలు అని అంటే, పాటలు పాడటం అనేది దేవునికి మనమిచ్చే ఒక హ్యూమన్ రెస్పాన్స్. ఒక భక్తుడు ఇలాగ చెప్పాడు పాటల గురించి, సింగింగ్ ఈజ్ ఏ హ్యూమన్ రెస్పాన్స్ టు గాడ్, బట్ ఇట్ వాజ్ నాట్ టు ఇంప్రెస్ ఆర్ అప్పీస్ గాడ్ అని అన్నాడు. అంటే పాటలు పాడటం అనేది దేవునికి మనమిచ్చే ఒక రెస్పాన్స్. దేవుని దగ్గరికి వచ్చాము, దేవునికి నువ్విచ్చే ఒక రెస్పాన్స్ పాట పాడటం అనేది. యాకోబు పత్రికలో ఏం చదివాము గుర్తుపెట్టుకోండి, ఎవరికైనాను సంతోషం కలిగినా వాడు కీర్తనలు పాడతాడు. దేవునికి మనం ఇచ్చే రెస్పాన్స్ ఏంటి? అయ్యా నిన్ను బట్టి మేము సంతోషిస్తున్నాం, అది మా రెస్పాన్స్, కాబట్టి పాటలు పాడటం. ఇది ఒక హ్యూమన్ రెస్పాన్స్. మనకు మానవులుగా, మనుషులుగా నాకు ఇది అనిపిస్తుంది, నాకు ఇది కలిగింది, ఆ ఎక్స్ప్రెషన్ని మనము తెలియజేయడమే పాటలు పాడటం. అంతేగాని దేవుణ్ణి ఇంప్రెస్ చేద్దామనో, ఇంప్రెస్ చేయడం అంటే దేవుణ్ణి ఏదో ఆకట్టుకుందామనో, లేకపోతే దేవుణ్ణి ఏదో బుజ్జగిద్దామనో పాడటం కాదు. మీకు అర్థమవుతుందా? పాట అంటే దేవుణ్ణి ఏదో ఆకట్టుకుందాం, నువ్వేదో బాగా పాడావు, సో దేవుడు ఇప్పుడు నన్ను మెచ్చుకుంటాడు, దేవుణ్ణి నచ్చేటట్టు పాడాలా, దేవునికి ఇష్టమయ్యేటట్టు పాడాలా, దేవుడు ఈ పాట విని ఇక ఆయన ఆనందపడిపోవాలా. ఏనండి, దేవునికి మనం ఇచ్చేటువంటి ఒక రెస్పాన్స్, ఒక హ్యూమన్ రెస్పాన్సే. అయ్యా నీ దగ్గరికి వచ్చాం, మాకు ఇలా ఉంది, దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాం, దాన్ని పాట రూపంలో
వ్యక్తపరుస్తాం. అది పాటలు పాడటం. దాని కొరకు మరి ఎలాంటి రెస్పాన్స్ మన దగ్గరికి వస్తుంది? ఎలాంటి రెస్పాన్స్ మన దగ్గరికి వస్తుంది అంటే, పాటలు పాడటం అంటే ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అని అంటే ఇలాగనే వస్తాయి. నీ దగ్గరికి వచ్చాము, సంతోషిస్తాం. ఆ సంతోషించడానికి మేము పాటలు పాడతాం. పాటలు పాడటానికి మాకేమో కవితలు రావు. మరి ఏమని పాడాలా? ఇందాక చెప్తున్నా కదా, కొన్ని పాటలు ఉంటాయి, వాటి అర్థం చేసుకోవడానికి మనకు అర్థమేమి కావు. మ్యూజిక్ బాగుంటుంది కాబట్టి వినే పాటలు అవి వినండి చాలు. కొన్ని పాడే పాటల్ని, వినాల్సిన పాటల్ని ఇక్కడ వచ్చి పాడుతూ ఉంటే ఏం పాడుతున్నామో అర్థం కాదు. మీకు అర్థమవుతుందా? ఏమైతే మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నామో హ్యూమన్ రెస్పాన్స్ అంటున్నా కదా, మనము రియాక్షన్ అయ్యేది దేవుని దగ్గరికి వచ్చి మనం ఏం చేస్తున్నామనేది. మన సోదరి పాట పాడుతుంది, మంచి పాట సెలెక్ట్ చేసుకుంది కదా. ఆ సెలెక్ట్ చేసుకున్నటువంటి ఆ పాటని మనందరం కలిసి పాడుకోగలగాల. అందరం కలిసి పాడుకోవడానికి మరి ఆమె ఎత్తుకున్న రాగము, ఆ తాళము అందరికీ సెట్ అవుతుందా? సెట్ కావట్లా. అర్థమవుతుందా? అందుకని సంగీతంలో దాని రాగం ఎట్లా ఉంటుంది, దాని శృతి ఏంటి, ఇవన్నీ అవగాహన కలిగినటువంటి ఎవరో ఒకరు దాన్ని లీడ్ చేస్తుంటే మిగతా వాళ్ళందరూ దాన్ని ఫాలో అవుతూ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ, భక్తులారా స్మరించెదము. ఒకళ్ళు లీడ్ చేస్తుంటే అందరు కలిసి పాడుకుంటుంటే ఎంత బాగుంటుంది. ఏనండి, ఇప్పుడు ఈ లీడ్ చేసే వాళ్ళకి సరైనటువంటి రాగము, శృతి, సంగీతం కనుక తెలియలేదనుకోండి, పాట అంతా గందరగోళంగా అయిపోద్ది కదా. ఇప్పుడు మనం ఆలోచన చేసేది, పాటలు పాడటం అంటే దేవుని దగ్గర మనం ఇచ్చే మన రెస్పాన్స్. దాని కొరకు నీకు ఆ కంటెంట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, మన రెస్పాన్స్ ఎలా వచ్చింది, ఏం పాడాలా? ఒకటి, బోర్డు మీద మీకు రాసినట్టుగా సాంగ్స్ ఉంటాయి, కీర్తనలే. ఈ కీర్తనలు అంటే ఆల్రెడీ రాయబడినటువంటి కీర్తనలు ఉంటాయి. మీకు అర్థమవుతుందిగా? అవి బైబిల్ గ్రంథంలో ఉంటాయి. 150 కీర్తనలు ఉంటాయి, అక్కడక్కడ ఉంటాయి. ఆంధ్రకేశ్తో కీర్తనలు ఉంటాయి, షియోన్ కీర్తనలు ఉంటాయి. ఇలాగన రకరకాల బుక్స్ ఆల్రెడీ ప్రింట్ అయి ఉంటాయి. అవి కీర్తనలు, అవి వాటిని సాంగ్స్ అంటారు. తర్వాత హిమ్స్ అన్నానే, హిమ్స్ అంటే దేవుని స్తుతించడానికి రాయబడినటువంటి కొన్ని పాటలు. సాంగ్స్ అంటే ఆల్రెడీ గ్రంథంలోనూ కొన్ని పుస్తకాల్లోనూ రాయబడినటువంటి కొంత సమాచారం ఉంటుంది, వాటిని మనం పాడవచ్చు. ఇప్పుడు కీర్తన 150 కీర్తన ఉంటుంది. 150 కీర్తనలు ఏముంది? దేవుని స్తుతించుడి, ఇది ఎవరైనా పాడవచ్చు, అది గ్రంథంలో ఉంది. వాటిని సాంగ్స్ అంటారు. స్తుతి గీతము అని ఉంటాయి. కాబట్టి అవి స్తుతించడానికి కొన్ని గీతాలు, దేవుని స్తుతించడానికి. అంతేకాకుండా ఆత్మ సంబంధమైన గీతాలు అన్నాడు కదా, అవి స్పిరిచువల్ సాంగ్స్. ఆ స్పిరిచువల్ సాంగ్స్ ఎలాగున్నాయి అని అంటే, ఇప్పుడు నువ్వు ఒక వర్తమానం విన్నావు, ఆ వర్తమానంలో దేవుని గురించినటువంటి కొన్ని 4-5 సంగతులు నీకు అర్థమైనాయి, ఈరోజు విన్నావు. ఆ విన్నటువంటి విషయాలను బట్టి నీకు ఆయన యొక్క గొప్పతనం అంతా
నువ్వు జ్ఞాపకం చేసుకుంటా ఉంటే నీ లోపల నుండి నీ వచ్చే ఆ రెస్పాన్స్ స్పిరిచువల్ సాంగ్. అర్థమవుతుందా? ఇలాగిన ఇది పరిశుద్ధాత్ముడు ఆత్మ సంబంధమైన హెల్ప్ చేస్తూ వస్తాడు. పాటలు మనం పాడతాం, ఒక ఆత్మీయమైనటువంటి గీతాలు, అందుకని ఆత్మ సంబంధమైన గీతములు. కాబట్టి పాటల మీద ఎంత కేర్ తీసుకోవాలో మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒకసారి నేను ఎగ్జాంపుల్గా చాలాసార్లు ఈ మాట మాట్లాడుతుంటా. ఒక మీటింగ్లో వాక్యం చెప్పడానికి నన్ను పిలిచారు. భారీ సభ, భారీ బహిరంగ సభ. ఒక కుర్రోడు వచ్చాడు, పాట పాడుతున్నాడు. ఇహలోకాశలతో అందురాలనైతిని నీ సన్నిధి విడచి అని పాడాడు. నవ్వుతున్నావేంటి? ఏమో గుర్తొచ్చింది, వెంటనే పట్టుకుంది. ఏం పట్టుకుంది? పాడింది అబ్బాయి, అందురాలనైతిని అని అంటున్నాడు. ఇప్పుడు ఆ పాట అర్థవంతంగా పాడాడు అతను. మరి ఎలా పాడాడు అని అంటే, ఒక లేడీ పాడినటువంటి పాట ఆడియోని నేర్చుకున్నాడు, యాజ్ ఇట్ ఈజ్గా పాడుతూ ఉన్నాడు. ఆ పాట తనకు కనెక్ట్ అయిందా? తన రెస్పాన్సేనా అది? దేవునికి మనం ఇచ్చే రెస్పాన్స్ మనం పాట పాడటం అంట. దేవునికి మనం ఇచ్చే రెస్పాన్స్, అందులో అనేక రకాలుగా మన రెస్పాన్స్ ఉంటుంది. అనేక రకాలుగా మన రెస్పాన్స్ ఉంటుంది. మీరు బైబిల్ గ్రంథంలో కొంతమందిని చూద్దాం. బైబిల్ గ్రంథంలో కొంతమంది పాడిన పాటల్ని ఒకసారి చూద్దాం. నిర్గమకాండము 15వ అధ్యాయంలో, నిర్గమకాండము 15వ అధ్యాయం 1 నుంచి చదువుకుంటూ వెళ్దాం. నేను చదువుతాను, మీరు వినండి. వారు పాడిన పాట ఇది. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. ఏం పాడిరి? కీర్తన పాడిరి. ఈ ఇన్సిడెంట్ ఏంటంటే, ఐగుప్తులో నుండి వీరు బయటకు వచ్చారు. ఐగుప్తులో నుండి వీరు బయటకు వచ్చారు. ఫరో సైన్యం తరుముకుంటూ వస్తుంది. ఎదురుగా వస్తే సముద్రం. మోషేకి దేవుడు చెప్పాడు, ఇలా చెప్పెట్టు. సముద్రం పాయలైంది. ఆ సముద్రంలో నుండి, ఈ ఎర్ర సముద్రంలో నుండి ఇశ్రాయేలు ప్రజలు ఆరిన నేలను, ఇటు సైడు నీళ్ళే, ఇటు సైడు నీళ్ళే, ఆరిన నేలలో నడుచుకుంటూ 20 లక్షల కాల్బలమైనటువంటి ఇశ్రాయేల్ జనం సముద్రం దాటి అవతలకు వచ్చారు. వీళ్ళందరూ వచ్చిన తర్వాత వెనకాల వచ్చేటువంటి ఫైరో సైన్యం తరుముకుంటూ వస్తుంది కదా, వీళ్ళు ఎప్పుడైతే దాటుకొని అడుగుదెట్టి అందరూ బయటకు వచ్చారో, వాళ్ళు తరుముకుంటూ వస్తున్నారు. వాళ్ళు కూడా సముద్రం లోపలికి వచ్చారు. ఎందుకో? అవతలను పట్టుకోవడానికి. ఈలోపు ఎర్ర సముద్రం మళ్ళా కలిసిపోయింది. ఫరో సైన్యం నీళ్ళల్లో మునిగిపోయింది. అప్పుడు ఆ ప్రజల యొక్క రెస్పాన్స్ వింటున్నారా? పాట అనేది మన రెస్పాన్స్, దేవునికి ఇచ్చే మన రెస్పాన్స్ అంటున్నా కదా. ఇప్పుడు అలాగన సముద్రంలో నుండి బయటకు వచ్చి, ప్రాణాపాయం నుండి బయటపడి, మనల్ని తరుముకుంటూ వస్తున్నటువంటి మన శత్రువులు మన కళ్ళ ముందే నీళ్ళల్లో కొట్టకబడి చస్తుంటే, వాళ్ళ రథాలు, వాళ్ళ సైనికులందరూ నీళ్ళలో చచ్చిపోతుంటాయి. అది చూస్తున్నటువంటి దేవునికి వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుంది చెప్పండి? అప్పుడు ఎత్తుకుంటున్నారు ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని. ఎవరికైనా సంతోషం కలిగినా, ఇప్పుడు ఇలా కలగలేదు సంతోషం. దేవా, మమ్మల్ని ఎంత ఆశ్చర్యకరంగా మమ్మల్ని కాపాడావా అని ఇక ఎత్తుకొని పాట పాడుతున్నారు. ఎలా పాడుతున్నారు చూడండి. 15వ అధ్యాయం
అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గురించి ఇలాగ కీర్తన పాడిరి. యెహోవాను గురించి గానము చేసేదను, ఆయన మిగుల అతిశయించి జయించను. గుర్రమును దాని రౌతును ఆయన సముద్రంలో పడవేసెను. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను. ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను నుతించెదను. ఆయన యుద్ధశూరుడు, ఆయన పేరు యెహోవా. వినండి, ఇవన్నీ వారు ఇచ్చే రెస్పాన్స్. వారి ఆనందంలో దేవుడు చేసినటువంటి విషయాలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ కీర్తనంతా ఇలా పాడుతూ ఉన్నారు. ఎంత అద్భుతం చూడండి. కీర్తనలు పాడే విషయం ఏంటంటే, మనం దేవునికి దగ్గరికి వచ్చామనంటే అనాలోచితంగా ఏవో రికార్డింగ్ పాటలు పాడటం కాదు. దానికి మనం కనెక్ట్ అయినాం. ఓకే, ఇప్పుడు మనం ఇందాక సాంగ్స్ ఉన్నాయి. సాంగ్స్ అంటే ఈ గ్రంథమే. ఇప్పుడు ఇదే పాట మనం చాలాసార్లు పాడతాం. ఏం పాట చెప్పండి ఇది? యెహోవాను గానము చేసెదము ఏకముగా. ఈ సాంగ్, ఈ కీర్తన పాడుకుంటాం. ఇశ్రాయేలు ప్రజల్ని ఎలా కాపాడిన దేవుడు కదా, మమ్మల్ని కూడా ఇలాగనే ఆశ్చర్యకరంగా, వారికంటే ఆ ఇన్సిడెంట్ వచ్చింది, సముద్రంలో నుండి బయటకు వచ్చి మమ్మల్ని కూడా అలాంటి ప్రాబ్లమ్స్లో నుండి, ఎన్నో ప్రాబ్లమ్స్ నుండి బయటికి తెచ్చాడు కదా, తెస్తాడు కదా, తేగలిగిన వాడు కదా, పాడతాం కదా. కాబట్టి పాడేటువంటి విషయంలో మన ఇన్వాల్వ్మెంట్ ఉండాలా, మన రెస్పాన్స్ ఉండాలా. అనాలోచితంగా రికార్డింగ్ పాటలు పాడొద్దు అంటున్నాను నేను. ఒకసారి ఎవరో ఇక్కడే యేసు నా ప్రియుడు అని ఏదో పాట పాడుతుంది ఒక అమ్మాయి. ప్రేమైన యేసయ్యా ప్రేమకే రూపం అంటే, నేను అమ్మ వద్దులే ఇంకొక పాట పాడు అని చెప్పా. అంటే మంచి బ్యూటీ ఉంది కాబట్టి ఏదో నేర్చుకున్నట్టున్నావు, కానీ సరే కొంచెం అర్థవంతమైన పాట పాడు. సో నా ఉద్దేశం ఏంటి అని అంటే, ఆ పాటకి మనం కనెక్ట్ అవుతూ పాడితే అది లైవ్గా ఉంటుంది. బైబిల్లో ఇలాగన పాటలు పాడినవారు మోషే, ఇశ్రాయేలీయులు పాడారు. సంఖ్యాకాండం తీద్దాం. సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో, సంఖ్యాకాండం 21వ అధ్యాయం 17 నుంచి 18 వచనాలు. వారికి నీళ్ళ బావుల దగ్గర దేవుడు ఒక కార్యం చేశాడు. నీళ్ళ బావుల దగ్గర దేవుడు కార్యం చేస్తే ఆ ఎక్సైట్మెంట్ని వాళ్ళు అలాగని చేస్తున్నారు. 21వ అధ్యాయం 17 నుంచి. అప్పుడు ఇశ్రాయేలీయులు ఈ పాట పాడిరి. బావి ఉబుకుము, దాని కీర్తించుడి. బావి ఏలుకలు దాని తవ్విరి. తమ అధికార దండముల చేతను కర్రల చేతను జనుల అధికారులు దాన్ని తవ్విరి. ఏమైనా అసందర్భమైన విషయాలు ఉన్నాయా? ఆ ఇన్సిడెంట్లో వాళ్ళకి ఏమనిపిస్తుందో దాన్ని దేవుని దగ్గర రెస్పాండ్ అవుతున్నారు. పాటలు పాడటం, 20 పాటలు పాడామా, ఒక్క పాట పాడామా కాదు లెక్క. ఏం పాడావో అది మనం కనెక్టెడ్గా ఉండాలా, మన రెస్పాన్స్గా ఉండాలా అనే విషయాన్ని మీకు పదే పదే జ్ఞాపకం చేస్తూ ఉన్నా. మరికొన్ని ద్వితీయోపదేశకాండం తీద్దాం. ద్వితీయోపదేశకాండంలో 32వ అధ్యాయం. ఈ ద్వితీయోపదేశకాండము అని అంటే దీని చరిత్ర ఏంటి? ద్వితీయ ఉపదేశ కాండం. మీకు అర్థమవుతుందా? ద్వితీయోపదేశకాండము అని ఎందుకన్నాడు? ద్వితీయ ఉపదేశం అంటే రెండోసారి ఉపదేశం చేస్తున్నారు. ఏంటి ఉపదేశం అని అంటే, ధర్మశాస్త్రాన్ని మోషే ద్వారా దేవుడు
మొదటిసారి సీనాయి పర్వతం దగ్గర ఇచ్చాడు 10 ఆజ్ఞలు, రకరకాల ఆజ్ఞలు, దేవుని ఉపదేశాన్ని అంతా ఇచ్చాడు. ఈ 40 సంవత్సరాల తర్వాత చచ్చే వాళ్ళందరూ చచ్చిపోయారు, పుట్టే వాళ్ళందరూ పుట్టుకొచ్చారు. 40 ఇయర్స్లో ఉన్న పాత తరం చచ్చిపోతే కొత్త తరం క్రైస్తవులు, కొత్త తరం ఇశ్రాయేలీయులు ఉన్నారు. అందరూ దేవుడు చెప్పినప్పుడు పాత తరం అంతా విన్నారు. ఆ దేవుని యొక్క సమాచారం వాళ్ళకి తెలుసు. దేవుని ఉపదేశం ఎర్ర సముద్రంలో నుండి బయటకు వచ్చి సీనాయి దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ తెలుసు. కానీ వారి అవిధేయతను బట్టి అరణ్యంలో ఒక్కడొక్కడు రాలిపోతూ వచ్చారు కదా. కానీ 40 సంవత్సరాలు అయ్యేసరికి రాలిపోయేవాళ్ళు రాలిపోయారు, మధ్యలో అడవిలో పుట్టుకొచ్చిన వాళ్ళు పుట్టుకొచ్చారు. కొత్త తరం వచ్చింది. ఈ 40 సంవత్సరాల ప్రయాణము చివరిలో అప్పుడు దేవుడు చెప్పాడు, ఈ కొత్త వాళ్ళకి నేను చెప్పిన సంగతులన్నీ మరలా మీరు చెప్పండి అని చెప్పి రాసిందే ఈ ద్వితీయ ఉపదేశ కాండం. ద్వితీయ ఉపదేశ కాండం అంటే అర్థమైందా? అది ద్వితీయ ఉపదేశ కాండం అంటే ద్వితీయ ఉపదేశం. ఒకసారి చెప్పారు, వాళ్ళందరూ చచ్చిపోయి కొత్త తరం వచ్చింది. కొత్త తరం కొరకు మరలా చెప్పండి. సో చెప్పారు. 32వ అధ్యాయం, 32వ అధ్యాయంలో ఇక 1 నుంచి చదువుదాం. సో 31 చివరిలో 32వ అధ్యాయం పైన ఏముందంటే, అప్పుడు మోషే ఇశ్రాయేలీల సర్వ సమాజం యొక్క వినికిడిలో ఈ కీర్తన మాటలు శాంతముగా పలికెను. ఈ కీర్తన మాటలు శాంతంగా పలికెను అని ఇక 32. ఆకాశమండలమా చెవినొగ్గుము, నేను మాట్లాడుదును, భూమండలమా నా నోటి మాట వినుము అని ఇలాగిన రెస్పాన్స్. ఏమండి వాళ్ళకి ఎప్పుడు వచ్చింది ఆ సందర్భం? రెండవసారి దేవుని యొక్క ఉపదేశం అంతా. అప్పటిదాకా వీళ్ళు కొత్త తరానికి తెలిసి తెలియక ఉన్న తరం అది. మోషేకి దేవుడు నేరుగా మొదటి తరానికి వాళ్ళందరూ ఆయన స్వరం కూడా విని తట్టుకోలేకపోయారు. ఫస్ట్ సారి మాట్లాడినప్పుడు దేవుడు నేరుగా మాట్లాడుతుంటే ఆ భీకరమైన గంభీర స్వరం వినలేక ఇశ్రాయేలు ప్రజలు, మోషే మోషే అవి మేము వెళ్ళకపోతున్నాం, మా చెవులు పగిలిపోతున్నాయి, అయ్యా నువ్వు వచ్చి మాట్లాడు, ఆ స్వరం మేము తట్టుకోలేమన్నారు మొదటిసారి దేవుడు మాట్లాడినప్పుడు. ఓకే, అంత భాగ్యం ఇప్పుడు వీళ్ళకి దొరుకుతుంది. సో ఆ రెస్పాన్స్ ఎలాగుంటుంది? దేవుని సమాచారం, దేవుని ఉపదేశం అంతా మాకు వస్తుంది, నేర్చుకున్నారు. రెస్పాండ్ ఉండాలి, మన రెస్పాన్సే ఆ విషయాలు చూస్తాం. ఇంకొక అద్భుతమైన కీర్తన న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయంలో యెహోషువ న్యాయాధిపతులు. ఇక్కడ 5వ అధ్యాయంలో దెబోరా మరియు బారాకు ఈ కీర్తన పాడారు. ఎందుకు పాడారు? సిసెరాని ఆశ్చర్య రీతిలో మరి అతను చంపబడ్డాడు. యాయేలు సిసెరాను మిరాక్యులస్గా చంపింది. శత్రువు అయినటువంటి వారిని చంపినప్పుడు ఆ హ్యాపీనెస్ వస్తుంది కదా, నీ శత్రువు చంపబడ్డాడు. ఆ ఆనందాన్ని వాళ్ళు కీర్తనలుగా పాడుతున్నారు. వినండి, పాట పాడాము అని అంటే ఊరకనే ఎవరు పాడలా, దాని వెనకాల ఏదో కార్యం ఉంటుంది. దానికి మనుషులు ఇచ్చే రెస్పాన్సే వచ్చే కీర్తన.
ఇంకా మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. మీకు తెలుసు కదా, ఇంకా లేడీస్ అంతా ఒకసారి భలే పాట పాడారు. దావీదు గొల్యాతును చంపాడు. అప్పుడు లేడీస్ అందరు కలిసి పాడిన పాట ఏంటి చెప్పండి? సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలది అని వాళ్ళు పాటలు పాడారు. సాంగ్ అది. ఎందుకు వచ్చింది ఆ సాంగ్? ఇశ్రాయేలు ప్రజల మీద వాడు ఫిలిస్తీయులు సై కొడుతున్నారు, రా అంటున్నారు, ఢీ కొడుతున్నారు. ఆ రోజుల్లో జరిగినటువంటి ఆ యుద్ధాల ప్యాటర్న్ ఏంటి అని అంటే, ఈ సైన్యం ఆ సైన్యం వందల మంది కొట్టుకొని 1000 మంది చచ్చిపోయే బదులు మీ దగ్గర నుంచి ఒక వీరుణ్ణి, ఇక్కడి నుంచి ఒక వీరుణ్ణి సెలెక్ట్ చేసుకొని వీళ్ళిద్దరు పోటీ పెడితే వాళ్ళిద్దరిలో ఎవడు ఓడిపోతే వాళ్ళు ఓడిపోయినట్టు, ఎవరు గెలిస్తే వాళ్ళు గెలిచినట్టుగా పెట్టుకుంటే, గొల్యాత్ అనేటువంటి అతన్ని ఫిలిస్తీయులు ఏర్పాటు చేసుకున్నప్పుడు చిన్న పిల్లోడిగా ఓ 17 సంవత్సరాల కుర్రోడు ఒడిసెలతో తీసుకుపోయి దావీదు కొట్టేస్తే, ఫిలిస్తీయుడైనటువంటి ఆ గొల్యాతు ఉన్నపలంగా చచ్చిపోతే విజయము ఇశ్రాయేలులకు వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది ఆనందం? దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు లేడీస్ అందరూ. లేకపోతే వాళ్ళ భర్తలు యుద్ధానికి పోయి ఆ గొల్యాతు చేతులు చచ్చేవాళ్ళేగా. ఆ కనెక్టెడ్ ఉంది కదా రెస్పాన్స్. ఇన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి. నువ్వు పాట పాడుతున్నావండి, నువ్వు ఏ రెస్పాన్స్తో ఆ పాట పాడుతున్నావు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. కొన్ని విచారంగా పాడేటువంటి పాటలు కూడా ఉంటాయి, సాడ్ సాంగ్స్. దావీదు తనకి అనుకూలంగా ఉన్న ఒక వ్యక్తి చనిపోయాడు. సమూయేలు 2వ గ్రంథంలో 3వ అధ్యాయం 33 నుంచి మరియు రాజు అంటే దావీదు అబ్నేరును గూర్చి శోక కీర్తన ఒకటి కట్టెను. ఎట్లనగా, అబ్నేరు, నీచుడొకడు చచ్చినట్టుగా నీవు చావదగునాయా, నీ చేతులకు కట్లు లేకుండాగును, నీ కాళ్ళకు సంకెళ్ళు వేయబడకుండాగును, దోషకారి ఎదుట ఒకడు పడినట్లు నీవు పడితివే. శోక కీర్తన అంటే ఈ రెస్పాన్స్ ఎప్పుడు వచ్చింది? తనకి హెల్ప్ఫుల్గా ఉంటానన్నటువంటి, సన్నిహితుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి చనిపోతే ఆ రెస్పాన్స్ కీర్తనలు ఇప్పుడు మనలో నుండి వచ్చే ఒక రెస్పాన్స్ను చూపిస్తాయి. ఇక్కడే చదువుదాము 22వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయంలో 22వ అధ్యాయం 22వ అధ్యాయం ప్రారంభ వచనం. దావీదు రెస్పాన్స్ చూడండి ఎలాగుంటుందో. ఏంటిది? యెహోవా తన్ను సౌలు చేతుల్లో నుండి తన శత్రువులందరి చేతుల్లో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించను. పాట పాడుతున్నాడు. ఇక ఎప్పుడు ఈ పాట? ఎందుకు పాడుతున్నాడు పాట? ఏంటి తన రెస్పాన్స్? అదే సౌలు చేతిలో నుండి తప్పించబడ్డాడు. ఆశ్చర్యరీతిగా సౌలు చేతిలో నుండి ఈయన తప్పించబడ్డాడు. ఎంత హ్యాపీ! రెస్పాండ్ అవుతున్నాడు. పాట నీలో నుండి వచ్చేటువంటి నీ రెస్పాన్సే పాట.
రెస్పాండ్ అవుతున్నాడు. ఎందుకు రెస్పాండ్ అవుతున్నాడు అంటే, ఇదిగో సౌలు ఎప్పుడెప్పుడు లేపుదామని ట్రై చేస్తున్నాడు, దావీదు తప్పించబడతా ఉన్నాడు. దేవా నన్ను ఇలాగనే తప్పిస్తున్నావు, అయ్యా నీకు థ్యాంక్ యూ, కృతజ్ఞత గీతం. ఇందాక ఫ్రెండ్ కోసం శోక కీర్తన, సాడ్ సాంగ్స్ ఉంటాయి పాటల్లో, సాడ్ సాంగ్స్ ఉంటాయి పాటల్లో, థ్యాంక్స్ సాంగ్స్ ఉంటాయి. దేవా ఇదే నేను పాడుతుండే కదా, థ్యాంక్ఫుల్ సాంగ్స్, కృతజ్ఞతా పాటలు, విచారంతో ఉనే పాటలు. ఇంకా దినవృత్తాంతములు రండి. నెక్స్ట్ దినవృత్తాంతములో మొదటి దినవృత్తాంతములో 16వ అధ్యాయం నిబంధన మందసాన్ని సిద్ధపరిచినప్పుడు ఆసాబు లాంటి గాయకులను ఏర్పరిచి ఇక అప్పచెప్తే అప్పుడు పాడిన పాట. దావీదు నిబంధన మందసాన్ని రెడీ చేసి దేవుని స్తుతించడానికి మంచి కోయిర్ టీంని ఏర్పాటు చేస్తే వాళ్ళు పాడే పాట 7వ వచనం. ఆ దినమందు యెహోవాను స్తుతి చేయు విచారణను ఏర్పరిచి దావీదు ఆసాబు చేతికి వాళ్ళ బంధువుల చేతికి దాన్ని అప్పగిస్తే ఆ స్తుతి విధమేదనగా. ఈ రెస్పాన్స్ ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? ఎందుకు వచ్చింది? ఎందుకు పడుతున్నారు? చెప్పే కదా, నిబంధన మందసాన్ని రెడీ చేశారు. సో ఆ హ్యాపీనెస్ పాడుతున్నారు. ఇక అక్కడ మొదలుపెట్టి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన నామమును ప్రకటన చేయండి, ఆయన కార్యములను జనముల్లో తెలియజేయండి, ఆయన గురించి పాడండి, ఆయన గురించి కీర్తించండి, ఆయన అద్భుతములను గురించి సంభాషణ చేయండి, ఆయన పరిశుద్ధ నామమును అతిశయించండి. యెహోవాను వెదుగువారు హృదయమందు సంతోషించరు. ప్రైజింగ్ సాంగ్, స్తుతి గీతాలు. ఏమంటే కీర్తనల్లో దేవుణ్ణే వర్ణిస్తూ హెచ్చించే. ఎందుకు? నిబంధన మందసం రెడీ అయిపోయింది, ఇక దేవుణ్ణే స్తుతించే స్తుతి కీర్తనలు, శోక కీర్తనలు, కృతజ్ఞత కీర్తనలు, స్తుతి కీర్తనలు. ఇలాగ ఆలోచన చేస్తూ వెళ్తే 2వ గ్రంథానికి రండి. దినవృత్తాంతములు 2వ గ్రంథంలో 20వ అధ్యాయం. ఇది ఒక ఇంట్రెస్టింగ్ సింగింగ్. ఎలాంటి ఇంట్రెస్టో ఒకసారి చూడండి. 20వ అధ్యాయం 21వ వచనం. ఇది యెహోషాపాతు చేసినటువంటి ఒక అద్భుతమైన సింగింగ్ ప్రక్రియ. 20వ అధ్యాయం 21వ వచనం. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరమును ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించను. ఇప్పుడు చూడండి, ఏ ప్లేస్లో ఉన్నారు వీళ్ళు? ఇంతకు ఏం పనిలో ఉన్నారు? చదివిన మాట మీకు అర్థం కాలేదా? ఇంతకు ఏం పని మీద ఉన్నారు వాళ్ళు ఇప్పుడు? సైన్యం అంటే సైన్యం ఏం పని? సైన్యానికి ముందు వీళ్ళని పెట్టారు అని అంటున్నాడు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు సైన్యం ఏం పని చేయడానికి వెళ్తుంది? సైన్యం యుద్ధం చేయడానికి వెళ్తుంది. సైన్యానికి యుద్ధం వెళ్తుంటే యెహోషాపాతు చేసినటువంటి పని ఏంటి తెలుసా? ఆ సైన్యానికి ముందు
సింగర్స్ని పెట్టి స్తుతి కీర్తనలు పాడిస్తున్నాడు. ఆ స్టోరీస్ అన్నీ ఒకసారి చదవండి, ఎట్లుంటాయి మీకు ఒళ్ళు పులకరిస్తాయి. యుద్ధం వెళ్తున్నామయ్యా, ఏం చేయాలయ్యా దేవుని దగ్గర అడుగుతూ ఉంటాడు. నేను మీకు జయాన్ని ఇస్తాను. నా దేవుడు ఎలాగైనా మాకు దేవుడు సాయం చేస్తాడు. మా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదు, తప్పకుండా మాకు సాయం చేస్తాడు. చూసారా, అసలు మేము యుద్ధం చేయడం అంటే మా సైనికులు కాదు, అసలు మా దేవుడు. అందుకని దేవుణ్ణే కనపరుస్తాం. చూడండి, యుద్ధానికి ముందు అక్కడి నుండి బాణం వస్తే ఎవరికి పడుతుంది? ఫస్ట్ ముందున్న వాళ్ళకేగా. ఇప్పుడు ముందున్న వాళ్ళు ఎవరు? పాటలు పాడేవాళ్ళు. ఈ టైపులో ఎవడన్నా యుద్ధం చేస్తారా? కానీ యెహోషాపాతు దేవుని యందు తనను తాను బలపరుచుకుంటూ, మా దేవుడు ఎలాంటి వాడు తెలుసా, మమ్మల్ని ఎట్లాంటి పరిస్థితుల్లో నుండైనా బయటికి రప్పించేవాడు అని వీళ్ళ ద్వారా పాటలు పాడిస్తూ తమను తాము ఎంత ధైర్యపరుచుకున్నారు. రాజైనా సైనికులు ధైర్యపరచుకోవట్లేదా? సైనికులు అంటే దేన్ని పట్టింది? మా దేవుడి దగ్గర మా రెస్పాండ్ ఇది, ఇదిగో ఇలాగన దేవుని యందు మనల్ని మనం ధైర్యపరుచుకొని బలపరుచుకోవడానికి కీర్తనలు. ఒక పాట పాడావంటే నీ లోపల నుండి ఎనర్జీ బయటికి కోసం రావాలి. ఏమా, ఒక పాట నువ్వు పాడుకుంటున్నావు అంటే అది నిన్ను బలపరచడానికి, బలపరిచి ఆ రోజు నీకు ఎన్నడూ లేని బూస్ట్ ఇవ్వాలా. ఒక పాట పాడుకో, అలాంటి పాట ఒకటి పాడుకో. కష్ట సమయాల్లో ఉన్నావా, నిన్ను నీవు బలపరుచుకునేగలిగే ఒక కీర్తన నువ్వు లోపల నుంచి పాడుకో, పాడు బయటికి. అదే కదా చేస్తున్నారు వీళ్ళు. పాటలు పాడిన వాళ్ళు బైబిల్ గ్రంథంలో ఇలాగున చూస్తూ ఉన్నాం. ఇదేంటి? బలపరుచుకునే గీతం. పుస్తకాల్లో ఉంటాయి, ఆదరణ కీర్తనలు, ఉజ్జీవక పాటలు ఉంటాయి కదా. సెలెక్ట్ చేసుకోండి. మన రెస్పాండ్ ఏంటి? ఇంకొన్ని చూస్తే కొన్ని పర్సనల్ సాంగ్స్ ఉంటాయి. సొలొమోను ఉంటాడు. సొలొమోను 1005 కీర్తనలు రాశాడంట. ఎన్ని? 1005 కీర్తనలు రాశాడు సొలొమోను. సామెతలు 3000 సామెతలు రాశాడు. కీర్తనలేమో 1005 కీర్తనలు రాశాడు. అందులో ఒక స్పెసిఫిక్గా ఒక కీర్తన బైబిల్లో కూడా చేర్చబడింది. దాని పేరు పరమగీతం. బైబిల్లో పరమగీతం అనే ఒక బుక్ ఉంది. అది సొలొమోను రాసిన కీర్తన. బైబిల్ గ్రంథంలో 3 పుస్తకాలు అచ్చం పాటలే అవి. అందులో ఒకటి మీకు తెలుసు, ఏంటది? అచ్చం పాటలే. 66 పుస్తకాలలో 3 పుస్తకాలు కేవలం పాటలే అంటున్నా. అందులో ఒకటి మీకు తెలుసు అన్న, ఏంటది? కీర్తనలు. సగానికి పైగా దావీదు రాశాడు, మిగతా వాళ్ళు రాశారు. ఓకే, కీర్తన. ఇంకొక కీర్తన సొలొమోను రాసిన పరమగీతం. అది గీతమే. అది ఇంకొక గీతం ఏంటంటే విలాప వాక్యం. వీటిని మూడింటిని పోయట్రీ, పద్య భాగం, గానము చేసేవి అని అన్నారు బైబిల్లో. మరలా చెప్పే కదా, బైబిల్ పాటల పుస్తకం కాదు, కానీ పాటలు కూడా బైబిల్లో ఉన్నాయని చెప్తున్నా కదా. ఇలాగన ఒక రెస్పాండ్ అయ్యేటువంటి విషయాలు. తర్వాత కొన్ని హెచ్చరిక గీతాలు కూడా ఉంటాయి. హెచ్చరిక గీతాలు ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథంలో
యెహెజ్కేలు 27వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 27వ అధ్యాయం 32 నుంచి చదివితే, ఎవరేంటి 27:32 నుంచి. వారు నిన్ను గురించి ప్రలాపవచనమెత్తి, తూరు పట్టణమా, నీతో సాటి అయిన పట్టణమేది? సముద్రంలో మునిగి లయమైపోయిన పట్టణమా, నీకు సమమైన పట్టణమేది? తూరు పట్టణం గురించి దేవుడు చెప్పమన్నటువంటి మాటలు. దానికి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. ఇక ఆ పట్టణం అడ్రస్ లేకుండా పోద్ది. దేవుడు చెప్పినట్టుగానే ఈ రోజున తూరు పట్టణం అనేది ఏమి లేదు. అడ్రస్ లేకుండా పోయింది, ఆనవాళ్ళు లేకుండా పోయింది. దేవుడు ఏదన్నా చెప్పించాడు అని అంటే ఇంక దానికి ఆనవాళ్ళు ఉండవు. ఇక ఆ పట్టణం గురించినటువంటి విషయాన్ని ప్రవక్త ద్వారా ఇలాగ చెప్పాను. ప్రలాపవచనమెత్తి హెచ్చరికలు కూడా ఎలా పాడొచ్చు? పాటలే. మనం కొలస్సీలకు రాసిన పత్రికలో ఒకరినొకడు బోధించుకుంటూ, హెచ్చరించుకుంటూ, పాటలు ఎన్ని రకాలైన అర్థాలతో ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయండి అని ఈ విషయాలన్నీ చెప్తున్నా. పర్సనల్ సాంగ్స్ ఉన్నాయి, ప్రైజింగ్ సాంగ్స్ ఉన్నాయి, థ్యాంక్స్ పాటలు ఉన్నాయి, సాడ్ సాంగ్స్ ఉన్నాయి. మన పరిస్థితిని బట్టి ఆ రోజున మనం రెస్పాండ్ అయినటువంటి విధానాన్ని బట్టి మనం పాట పాడతాం. బలపరుచుకునేటువంటి పాటలు ఉన్నాయి, పర్సనల్ పాటలు ఉన్నాయి, హెచ్చరిక పాటలు ఉన్నాయి, అసలు ప్రార్థన పాటలు కూడా ఉన్నాయి. హబక్కూకు చదువుదాం. హబక్కూకు 3వ అధ్యాయం. హబక్కూకు గ్రంథంలో 3వ అధ్యాయం చదివితే 3వ అధ్యాయం, ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన వాద్యములతో పాడదగింది. కాబట్టి ఈ ప్రార్థన ఏం చేయగలిగింది? పాడదగింది అని అంటున్నాడు. వినండి, పాడదగినది. ప్రేయర్ సాంగ్ ఇది అడుగుతున్నాడు. ఇప్పుడు దేవునికి హబక్కూకి కొంత చర్చలు జరిగినాయి. ఆ చర్చలు జరిగినప్పుడు హబక్కూకి దేవుడు చెప్తున్నాడు, వీళ్ళ మీదకి బబులోనీయులను పంపిస్తాను, బబులోనీయులు వచ్చి వీళ్ళను పాడు చేస్తారు. ఇలాగ చెప్తామంటే దేవుని దగ్గర హబక్కూకు, అయ్యా ఇంత కష్టపెడతావా, ఇంత చేస్తావా, ఇట్లా చర్చలు జరిగిన తర్వాత ఇక దేవుడు చెప్తానంటున్నాడు, దయచూపేయ్యా మా మీద అని హబక్కూకు చేసిన ప్రార్థన. దీన్ని ఏం చేయొచ్చు? పాడొచ్చు. కాబట్టి మనం చేసే ప్రార్థనను ఎలా వ్యక్తపరచవచ్చు? పాట రూపంలో కూడా. ఇన్ని విషయాలు అర్థమవుతుంటాయి. పాటలు మనం అర్థవంతంగా పాడకపోతే ఎలాగుంటుంది చూడండి. పాడే పాటలు పాడండి. దాని అర్థం ఏంటి అని అంటే, నీ లోపల నుంచి ఏమి రెస్పాండ్ రావాలో ఆ రెస్పాన్స్ రానివ్వండి, అది నీ నోటితో చెప్పేయండి. యేసు ప్రభు శిష్యులు పాటలు పాడారు, మేడగదిలో కూర్చున్నారు, రొట్టె విరుచుకున్నారు, అంతటా వారు కీర్తన పాడిరి, ఒలీవల కొండకు వెళ్ళిరి. యేసు ప్రభు శిష్యులు మేడగదిలో పాట పాడుకున్నారు. పౌలు శీలలు చెరసాలలో బంధిస్తే ఏం చేశారు? పాటలు పాడుతున్నారు. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలలు పాటలు పాడుతూ ఉన్నారు. ఎట్లొచ్చింది పాట? లోపల నుండి వచ్చే పాట. ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యం. కాబట్టి పాటలు ఎలా పాడుతున్నాం?
ఏ ఉద్దేశంలో పాడుతున్నాం, ఇప్పుడు పాడే పాట ఏంటి, ఈ పాట మీనింగ్ ఏంటి, ఈ విషయాలు మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. అంతేగాని ఈ రోజుల్లో జరుగుతున్నట్టుగా ఎక్కడెక్కడో విన్నయన్ని తీసుకొని వచ్చి ఎడెక్కి మైక్ పెట్టి పాడతా టాలెంట్ చూపించుకోవడం ఈరోజు అయిపోయింది. నేను నిజమే చెప్తున్నాగా. అర్థవంతంగా ఒక్క పాట పాడండి చాలు. అర్థవంతంగా ఒక్క 2 పాటలు పాడండి చాలు. ఆ మైకులో పొద్దుస్తమాన వాడు ఆ పాట వేస్తాడు. ప్రార్థన పెట్టుకుందాం, ప్రారంభం చేద్దాం అని ప్రార్థన చేసి పాడు అనగానే ఇప్పుడు దాకిన్న పాట ఈయన ఎత్తుకుంటాడు. మళ్ళా రికార్డింగ్ పాటలు, దాంట్లో ఏమైనా మీనింగ్ ఉంటుంది? ఏం మీనింగ్ లేదు. ఏం మీనింగ్ ఉంది? నీ రెస్పాన్స్ ఏంది దేవునికి ఇచ్చేది? మనం పాట పాడుతున్నామంటే అది దేవునికి ఇవ్వచ్చు, సాటి మనుషులకు ఒకరినొకడు బోధించుచు హెచ్చరించుచు అనే మాటలు ఉన్నాయి కదా. సో వీటిని బట్టి నువ్వు పాడే పాటలో దేవునికి ఏం చేరుతుంది, మనుషులకి ఏం చేరుతుంది? ఇది మనుషుల కొరకు పాడిందా, దేవుని కొరకు పాడిందా? ఇది హెచ్చరిక గీతమా, ఇది కృతజ్ఞత గీతమా, ఇది బలపరుచుకునే గీతమా? ఆ స్పృహ ఉందా? చూడండి ఎలాగుందో. ఇప్పుడు నేను పాడే పాట ఏం పాట? దేని గురించి వివరిస్తున్నా? ఇప్పుడు నేను ఏం జరుగుతుంది, ఏం రెస్పాన్స్ నాది? ఈ స్పాంటేనియస్ రావట్లే. దాని గురించే లాస్ట్లో రాసిన మాట స్పిరిచువల్ సాంగ్స్. ఎట్లా వస్తుంది నీకు ఇది? ఈరోజు నీకు అర్థమైంది. దేవుని గురించి కొంత సమాచారం మీకు చేరింది. ఉదాహరణకి చెప్తా. ఎర్ర సముద్రంలో వాళ్ళని అలా చేశాడు. యెహోషాపాతు యుద్ధంలో దేవుడు ఇలా చేశాడు. తన పరిశుద్ధతను మహిమపరుచుకునేటువంటి నిబంధన మందసం దగ్గర తన పరిశుద్ధత విషయంలో అలా చేశాడు. దావీదును ఇలా కాపాడాడు. ఇవన్నీ బట్టి దేవుని గురించి నీకు ఒక ఐడియా రాలేదా? ఈరోజు రాలేదా? మరి వీటి గురించి నీ రెస్పాండ్ ఏంది? ఇప్పుడు కనుక నిన్ను స్తుతించమన్నాను అనుకో, స్తుతి అందుకో. అది పాట రూపంలో ఎత్తుకుంటావో, మాటల రూపంలో చెప్తావో, నీ రెస్పాన్స్ ఏంది? అందులో నీ కనుక కొంత సాహిత్యము, నీ కొంత రాగము, ఇలాంటి పరిజ్ఞానం ఉంద, పాటే ఎత్తుకో. మా పెదనాన్న ఉన్నాడు. మా పెదనాన్న, మా నాన్న వాళ్ళ అన్న, ఆయన వ్యవసాయం చేస్తాడు. కొండల్లో గడ్డికి వాటికి వెళ్తారు, వస్తారు. రాత్రిపూట పండుకొని పాట ఎత్తుకుంటే, చేలల్లోకి పోయి రాత్రిపూట పాట ఎత్తుకుంటే, ఒక పాట స్టార్ట్ చేస్తే తెల్లారుజాము 4 గంటల దాకా పాట అయిపోదు. పాడుతూనే ఉంటాడు. అసలు అవన్నీ ఎట్లా కనెక్ట్ అవుతాయో మరి ఆయనకి. మొత్తం మీద ఏదో పాడుతూనే ఉంటాడు అన్నీ. ఒకవేళ అలాంటి తలాంత్ ఉందనుకో, సంగీత జ్ఞానం, పాట రూపంలో పాడు. నీకు పాట రూపంలో రాలేదా? పదాల రూపంలో చెప్పు. మొత్తం మీద నీకు రెస్పాన్స్. నువ్వు రెస్పాండ్ అయ్యే విధానం కావాలా? ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనం ఎలా పాడాలంటే, ఎలా పాడాలి? లాస్ట్ పదం ఏంటంటే రెస్పాండ్ అవుతూ పాడడం నేర్చుకోవాలి. ఏం పాడుతున్నామో మనకి ఒక క్లారిటీ ఉండాలి. ఈరోజు నువ్వు ఏం పాడుతున్నావో, నువ్వేం పాట పాడావో అది నీకు అవగాహన. నువ్వేం పాట పాడావో అది నీకు, ఇప్పుడు ఏం పాట పాడాలి అప్పుడు నీకు అవగాహన రావు. ఈ చరణం ఏం పాడుతున్నావు, ఈ పల్లవి ఏం పాడుతున్నావు, అది నేనిచ్చే రెస్పాండ్. అది దేవుని దగ్గర పాటలు పాడటం అంటే అలా పాడితే అది లైవ్గా ఉంటుంది. లేకపోతే ఇంకా రికార్డింగ్ పాటలు అన్నట్టు ఉంటాయి.
సో నేనేమంటున్నానంటే వినే పాటలు వినండి, కానీ పాడే పాటలు అయితే మాత్రం అర్థవంతంగా పాడండి, అర్థవంతంగా పాడండి. ఒక 10 సంవత్సరాల క్రితం నన్ను ఒక వ్యక్తి బాబురావు అన్న వచ్చి పాట పాడతాడు అని చెప్తూ నా పేరుకు ముందు ఒక చిన్న క్యాప్షన్ పెట్టిండు. ఆ క్యాప్షన్ ఏంటంటే, అన్న చాలా చక్కగా పాడతారు, మన మధ్యలో ఉన్నారు, బాబురావు అన్న స్వార్థ గాయకులు వచ్చి మనతో పాట పాడతారు అని అన్నాడు. అది సుత ఇంకా నేను పబ్లిక్గా పాటలు పాడటం మానుకున్నా. అలాగని పాడటం లేదని కాదు, పాడతాం, కానీ ఆ స్వార్థ గాయకులని ఆ బిరుదులు అవి నాకు సంబంధించినవి కాదయ్యా. దేవుడు నాకు వాక్యం బోధించే తలాంతి ఇచ్చాడు. సో ఇక్కడ ఉంటా చాలు, అది నాకు అవసరం లే. లేనిపోని ఆధిక్యతలు నేను కోరుకోలేదు. నా దగ్గర ఉన్నదే ఇప్పుడు నేను పాడుకుంటాను. సో స్వరం ఎలాగుందనేది సంబంధం ఏమీ లేదు, కానీ మనం ఏ ఉద్దేశంలో దేనికి పాడుతున్నామనే ఆ కనెక్షన్ మాత్రమే ఉండాలి. అలాగ ఉంచుకొని మనము ఒకటి పాట పాడినా 2 పాటలు పాడినా ఓకే, అర్థం లేకుండా 30 పాటలు పాడినా అనవసరం. ఇది మనసును పెట్టుకుందాం. మన పాటల పరిచర్ని చక్కగా సెట్ రైట్ చేసుకుందాం. ప్రార్థన.